బెజవాడలో ఏ కాలువ చూసినా ఏమున్నది గర్వకారణం అంతా ప్లాస్టిక్ సంచుల కాలుష్యం. ప్రజలు, వ్యాపారులు, నగరపాలక సంస్థ బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నగర సుందరీకరణతో పాటు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోగా ప్లాస్టిక్ సంచుల సమస్యపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాజధాని ప్రాంతమన్న స్పృహే కొరవడిన అధికారులు మురుగునీటిని కాలువల్లోకి వదిలి మరింత దుర్గంధంగా దోమల నగరంగా మారుస్తున్నారు. విజయవాడ నగరంలో బందరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ కాలువల్లో నీరు కన్నా ప్లాస్టిక్ ఎక్కువ ఉందని చెప్పాల్సిన దుస్థితి తలెత్తింది. లక్షల సంఖ్యలో ప్లాస్టిక్ సంచులు కొట్టుకొచ్చి ప్రధాన కాలువలను కలుషితం చేస్తున్నాయి. ప్రజలు చెత్తంతా ప్లాస్టిక్ సంచుల్లో మూటకట్టి కార్పొరేషన్ చెత్తకుండీల్లో వేయకుండా మురుగునీటి కాలువల్లో వేసి చేతులు దులుపుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే కాలువ ప్రాంతాలన్నీ మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ సంచులను నిషేధించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. 2010లో ప్లాస్టిక్ నిషేధంపై చట్టాలు వచ్చినా వాటిని అమలు చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమయ్యారు. క్రమంగా ప్లాస్టిక్ కాలుష్యం పెనుభూతంగా మారింది. కాలుష్య నియంత్రణ సంస్థ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్ సంచులను మైక్రాన్లతో సంబంధం లేకుండా విజయవాడలో పూర్తిగా నిషేధించాలని మేధావులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలువలు మొత్తం చెత్తరహితంగా తయారయ్యి కంపు కొట్టేసి కనీసం ప్రజలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకొని బాగు చేయాలని కోరుకుంటున్నారు. ఎవరైనా సరే స్పందించి ఇమ్మీడియట్గా చక్కగా దీన్ని రూపుదిద్దడానికి ఏదన్నా సమస్య ఉంటే త్వరగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాను. ఎవరైనా సరే చెత్తను మాత్రం వచ్చే కార్పొరేషన్ వేలంలో వేయటం మంచిదని కూడా వాళ్ళకి కూడా ఒకసారి మనవి చేసుకుంటున్నాను. నగరపాలక సంస్థే ప్రతిరోజు లక్షలాది లీటర్ల మురుగునీరు కలిపి కాలుష్యానికి కార్పొరేషనే కారణమవుతుంది. ప్లాస్టిక్ బ్యాగులు వేస్తే, వ్యర్థాలు వేస్తే ప్రజల మీద ఫైన్ వేస్తుంది. మరి కార్పొరేషనే కలిపితే కార్పొరేషన్ మీద ఎవరు ఫైన్ వేయాలి? ఇప్పటికప్పుడు పేపర్ ప్రకటనలతో ఈ జరిమానాలు విధిస్తున్నాం, లేకపోతే ఇంత వసూలు చేసాం అని గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తున్నాయి తప్ప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎటువంటి శ్రద్ధ దీని మీద పెట్టలేదు. సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి హోర్డింగ్స్ పెట్టడం, ప్రకటనలు ఇవ్వడం తప్ప ప్రాక్టికల్ గా చేస్తున్న పని అయితే ఏమీ లేదు. మనకి 3 కాలువలు, ఒక బుడమేరు, మొత్తం 4 ఉన్నవి. దీనికి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని టోటల్ గా కంప్లీట్ గా బ్యూటిఫికేషన్ చేసి, రెనోవేట్ చేసి, అది ప్రజలకి, మన యాత్రికులకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం ప్లాన్ కూడా తయారవుతోంది. అది వచ్చిన తర్వాత ఇటువంటి పొల్యూషన్ ముందు జరగకుండా ఉంటుంది. ప్రభుత్వం, అధికారులే కాకుండా ప్రజలు సైతం ప్లాస్టిక్ నివారణపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.